హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు తారాస్థాయికి అయితే ఈ వివాదం అయితే చేరింది. ఒకవైపు హైకోర్టులో కేసు ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా వద్దు అని కూడా చెప్తున్న తరుణాలు అయితే కనబడతా ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఏం చేయబోతా ఉంది? అసలు గవర్నమెంట్ ఆ ల్యాండ్‌ని వాళ్ళ ఉద్దేశ్యం ఏముంది? అన్నీ పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనతోని కాంగ్రెస్ లీడర్ మానవతా రాయ్ గారు అయితే ఉన్నారు. నమస్తే బ్రదర్. నమస్తే. అసలు ఏంటి? అసలు ఆ వివాదము తారాస్థాయికి ఎంత అంటే, యావత్ భారతదేశం గూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైపు చూస్తా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంటు ఇదొక మచ్చలాగా పడిపోయిన తరుణం అయితే కనబడుతుంది. అసలు ఏం చేద్దామన్న ప్రణాళిక ఉంది. ఇప్పుడు కృత్రిమ ఉద్యమాలు ఎప్పుడు కూడా తారాస్థాయికి పోతాయి. అసలది సెంట్రల్ యూనివర్సిటీ భూమి కానప్పుడు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి సుప్రీంకోర్టే తేల్చినప్పుడు, ఇంక వివాదం ఎక్కడిది? వివాదం ఉన్న చోట వీళ్ళు పోరాటం చేయట్లేదు. 2004 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఐఎంజీ అనేటువంటి క్రీడా సంస్థకు ఆ భూమిని ఇచ్చినప్పుడు, ఆ భూమికి బదులుగా 400 ఎకరాల బదులుగా యువతల పక్క గోపనపల్లిలో భూమి ఇచ్చారు. అది కూడా అక్కడ జీవ వైవిధ్యం ఉంది, చెట్లు ఉన్నాయి, పర్యావరణం అక్కడ ఉంది, నెమళ్ళు ఉన్నాయి, జింకలు అటు పోయాయి ఇటు పోయాయి. ఆ 394 ఎకరాల భూమి 36, 37 జీవో ద్వారా ఇచ్చేస్తే అసలు ఆ భూమి ఏమైందో తెలియదు. హ్మ్. అసలు ఆ భూమిని యూనివర్సిటీ పరిధిలో ఉందా లేదా తెలియదు. ప్లస్ అక్కడ ఆ భూమిలో ఇప్పుడున్న భూమిలో ఆకాశ హార్మ్యాలు వెలిసినాయి. ఆ 111 జీవో పరిధిలో ఒకప్పుడు ఉండే 111 జీవోని ఎత్తేసారు బీఆర్ఎస్ వాళ్ళు కావాలని. అక్కడ ఎటువంటి కట్టడాలు కాదు, యూనివర్సిటీ భూమి అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అనుమతులు ఇచ్చింది, వీధులకు రకరకాల అనుమతులు ఎట్లా ఇచ్చింది. కాబట్టి అక్కడ అవినీతి జరిగింది. అసలు నిజంగా విద్యార్థులు నిజంగా నేను అడిగేది ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు కొట్లాడాల్సింది అక్కడ ఆ గోపనపల్లి భూములు. ఈ భూముల్ని ప్రభుత్వం రక్షించింది. హ్మ్. ఇవి ప్రభుత్వ భూములని దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. చెప్పిన తర్వాత దీన్ని అంచెలంచెలకి ఫస్ట్ ఏం చేశారు, ఇది యూనివర్సిటీ భూములు అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు, యూనివర్సిటీ భూములు కాదు అని చెప్పి ప్రభుత్వం కాగితాల రూపంలో ఆధారాలు మొత్తం బయటపెట్టడంతో అప్పుడున్నటువంటి రిజిస్ట్రార్ వై నరసింహులు అనేటువంటి ఆయన ఈ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నట్టు, అదేవిధంగా దీనికి బదులుగా అక్కడ గోపనపల్లిలో భూమి తీసుకున్నట్టు కూడా సంతకాలు పెట్టడం జరిగింది. అప్పుడు విద్యార్థులు ఉన్నారు దాంట్లో, అక్కడ పనిచేసే వాళ్ళని అందరితో సంతకాలు తీసుకొని పంచనామా తీసుకొని డిప్యూటీ కలెక్టర్ గారు ఆ భూమిని యూనివర్సిటీ బదలాయించారు. సరే, బదలాయించిన తర్వాత 2006లో కాంగ్రెస్, 2004లో టీడీపీ ప్రభుత్వం అప్పచెప్పింది పిల్లిరావు అనేటువంటి ఆయనకి. 2006లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఒక జీవో తీసేసి ఆయనకి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంటే వెనక్కి తీసుకున్నప్పుడు మరి బిల్లీరావు హైకోర్టును ఆశ్రయించిండు ఆయన ఐఎంజీ సంస్థ ద్వారా. అవును. ఆశ్రయించినప్పుడు యూనివర్సిటీ అధికారులు నిద్రపోయారా? యూనివర్సిటీ అధికారులు మా పాత్ర మాది కూడా ఉన్నది. యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో నడిచే యూనివర్సిటీ అది. అంటే మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడిచే యూనివర్సిటీకి వ్యవస్థ లేదా? కేంద్రం ఢిల్లీ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ దాకా వ్యవస్థ ఉంది. దానికి ఎస్టేట్ ఆఫీసర్లు ఉంటారు, తర్వాత స్టాండింగ్ కౌన్సిల్ ఉంటుంది. వీళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్లు ఎందుకు ఇంప్లీడ్ కాలేదు? ఆ పిటిషన్లో వీళ్ళు కూడా భాగస్వామ్యమై ఎందుకు ఆ ఐఎంజీ సంస్థ పైన కొట్లాడలేదు? అంటే 24 రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఏం చేసింది? గత ప్రభుత్వం యూనివర్సిటీ అధికారులు లంచాలు మరిగి, ఈ రియల్ ఎస్టేట్ మాఫియా లంచాలు మరిగి వీళ్ళంతా కూడా ఆ భూములు కనుక ఆ బిల్లీరావు పోతే ఆ బిల్లీరావు ఇచ్చే తాయిలాలకు ఆశపడినటువంటి కేసీఆర్ ప్రభుత్వం వాటిపై కొట్లాడకుండా చూసి చూడనట్టు వ్యవహరించింది. పోతే పోయి ఆ బిల్లీరావు నుంచి మనకు కమిషన్లు వస్తాయి, ఆ భూముల్లో వాటాలు వస్తాయి అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచిస్తే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని, కుంటల్ని, సరస్సుల్ని హైడ్రా రూపంలో ఏ విధంగా కాపాడారో 1000 ఎకరాలను వెనక్కి తీసుకొచ్చింది. కబ్జాకు గురి కాబడినటువంటి భూములు వెనక్కి తీసుకొచ్చాం. అదేవిధంగా ఈ 400 ఎకరాల వివాదం హైకోర్టులో ఉందని తెలుసుకొని మంచి లాయర్లని పెట్టి వాదించడం, బిల్లీరావు ఓడిపోయేలా చేసినాం. హైకోర్టు ఏం చెప్పింది? ఇది ప్రభుత్వ భూమి అని చెప్పింది. ప్రభుత్వ భూమి అని చెప్పిన బిల్లీరావు ఆశతో ఐఎంజీ సంస్థ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సుప్రీంకోర్టుని ఆశ్రయించినా సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగకుండా మంచి లాయర్లని, న్యాయ నిపుణులను పెట్టి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వాదించి ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకుంటే మనం అందరూ అభినందించాలా, వ్యతిరేకించాలా? అంటే ఇక్కడ ఒక ప్రశ్న కూడా రేజ్ అవుతా ఉంది. ఏదైతే మీరు ఇందాక చెప్పినది వాస్తవాలు ఉన్నాయి. కాకుండా ఇక్కడ ప్రశ్న ఏందంటే దొడ్డిదారిలో ఎందుకు పోవాల్సి వస్తా ఉంది? దొడ్డిదారి ఎందుకు? జేసీబీలు. తప్పు, అది దొడ్డిదారి కాదు, అది రహదారే. వీళ్ళు రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఏమన్నారు అంటే మేధావులు కూడా, కొంతమంది మేధావులు కూడా, పేర్లు నేను దేవను, హ్మ్. ఆ మేధావులు కూడా ఫస్ట్ ఈ యొక్క అంశాన్ని తప్పుదారి వక్ర మార్గం పట్టించే ప్రయత్నం చేశారు.
యూనివర్సిటీ భూములు అన్నారు, ఆర్టికల్స్ రాశారు. ఉమ్, తీరా ప్రభుత్వం ఆధారాలు బయట పెట్టేసరికి వాళ్ళు తెలుసుకోకుండా మాట్లాడారు కాబట్టి నాలుగు గరుచుకొని అవునవును అవి నైతికంగా యూనివర్సిటీ భూములు, చట్ట ప్రకారం ప్రభుత్వ భూములు. ఏదైనా చట్టం తెలుతుందా, నైతికత తెలుతుందా కోర్టులలో? అంటే కాబట్టి ఇక్కడ ఏంటంటే దీన్ని ఒక పథకం ప్రకారం అక్కడ కృత్రిమ ఉద్యమం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ వెనక నుంచి పోషిస్తుంది. దాని పక్కన రియల్ ఎస్టేట్ మాఫియా ఉంది. ప్రభుత్వం సంరక్షణలో ఆ భూమి ఉంటే పప్పులు ఉడకవు అని చెప్పేసి అక్కడ ఐటీ పరిశ్రమలు ఆ భూముల్లో అభివృద్ధి చెంది రేపు తెలంగాణ ఖజానా నిండితే వాళ్ళ పప్పులు ఉడకవని ఒక పక్క కేసీఆర్ రాజకీయ పబ్బం గడవదని కేసీఆర్, బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర కాంగ్రెస్ పార్టీ ఇరుకుని పెట్టాలని వాళ్ళు ఈ విధంగా కుట్రలు పన్ని అక్కడ కృత్రిమ ఉద్యమం అంటే సృష్టిస్తున్నారు. ఇక్కడ కుట్రలు పొందేది రేవంత్ రెడ్డి. ఎందుకంటే అక్కడ ఉగాది పర్వదినాన, రంజాన్ పర్వదినాన హాలిడే ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడం ఎంత సమంజసం తప్పు. రెవెన్యూ యంత్రాంగం గుర్తుపెట్టుకున్న హైడ్రా కానీ ఎవరైతే విపత్తుల నిర్వహణ సంస్థలు కానీ ఎప్పుడు పనిచేస్తాయంటే వాళ్ళంతా ఒక సంస్థ కాదు, వాళ్ళు 19 సంస్థల భాగస్వామ్యం. ఎవరైతే ఇట్లాంటి ఉన్నారో విపత్తులు నిర్వహించే వాళ్ళు, ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు చదును చేసేవాళ్ళు ఈ రెవెన్యూ వ్యవస్థలో రెవెన్యూ ఉంటుంది, పోలీస్ ఉంటుంది, ఇంజనీర్లు ఉంటారు. అందరూ ఎప్పుడు పనిచేస్తారు? మిగతా శుక్రవారం దాకా వాళ్ళ పనులు చేసుకొని శని ఆదివారాల్లో ఇట్లాంటి కబ్జా గురైనటువంటి భూముల్ని, ఇలాంటి కోర్టు తీర్పు ధర వచ్చిన భూముల్ని కాపాడుకునే ప్రయత్నం ఆ యంత్రాంగం చేస్తుంది. అంటే కబ్జా కాదు కానీ కదా ఆదివారం అక్కడ. ఏంది, శనివారం ఏంది, అలా చేసేది ప్రైవేటు వ్యక్తే ప్రభుత్వమా? ప్రభుత్వం పనిచేసేటప్పుడు నీకు ప్రశ్న ఏందంటాను అక్కడ. ఉమ్. ప్రభుత్వం ఏమైనా దొంగతనం చేస్తుందే? పబ్లిక్ గానే చేస్తుంది. తొందరగా వేగవంతంగా దీన్ని సారవంతం చేసేసి ఆ భూమిని భవిష్యత్ అవసరాలకు వాడుకోవాలి, ఐటీ పరిశ్రమ స్థాపించాలని చెప్పి ఇండస్ట్రియల్ పారిశ్రామిక మౌలిక వస్తువుల అభివృద్ధి సంస్థ అక్కడ అభివృద్ధి చేస్తుంది. ప్రభుత్వం దానికి ఆ అప్పచెప్పింది. యూనివర్సిటీకి భూమి కేటాయించింది ఎవరు? 2300 ఎకరాలు ఇందిరాగాంధీ గారు. కదా. అవును. మరి అది భూమి అంతా ఎటుపోయింది? అదే కాదు, ఇందిరాగాంధీ గారు కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారనుకుంటా అప్పుడు. సరే వెంగళరావు గారు ఇంకెవరో మొత్తానికి ముఖ్యమంత్రి గారు ఆ భూమిని ఇచ్చారు. ఇచ్చినప్పుడు 2300 ఎకరాలు ఇచ్చినప్పుడు ఈ తప్పిదం మొత్తం కూడా యూనివర్సిటీ అధికారుల బద్ధకం, అలసత్వంగా మనం చూడాలి. 2300 ఎకరాలు ఇచ్చినప్పుడు మరి మీ పేరు మార్చుకోరా? టైటిల్ మీ పేరు చేసుకోరా? ఎందుకు 2300 ఎకరాలు ఇచ్చినా కానీ అంటే వాళ్ళు ఊహించలేదు ఇలాంటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తప్పు. మనం అక్కడ వాళ్ళది ఏంటంటే వాళ్ళు ప్రొఫెసర్లు, తర్వాత అధికారులు, వాళ్ళకి సోయలేదు ఫస్ట్ దాన్ని చేసుకోవాలి, మన పేరు మీద కట్టించుకోవాలి అని చెప్పి ఆలోచన లేదు. ఇంకో పక్క ఏంది, ఈ భూములు కబ్జా అవుతుంటే యూనివర్సిటీ అధికారులు అడ్డుపడకుండా డబ్బులు తీసేసుకొని లంచాలు తీసుకొని లొంగిపోయారు ప్రైవేట్ వ్యక్తులకు. అందుకే నేను ఏమంటున్నా, ఈ క్వశ్చన్ కూడా కొంతమంది ప్రొఫెసర్లు నిన్న వెళ్ళినప్పుడు కూడా అడిగాను, మరి ఎందుకు చేయించలేదు అంటే మేము అనుకోలేదు. తలకాయ మాట్లాడేది ఆ మాట. వన్య ప్రాణులను ఇంతగానం నాశనం చేసేటట్టు గవర్నమెంట్లు వస్తాయని మేము అనుకోలేదు. వన్య ప్రాణులను తలకాయ మన మెడకాయ మీద తలకాయ మాటలు కాదు. అది ప్రొఫెసర్ అయిన ఎవడైనా కానీ అది చదువుకున్నాడు బుద్ధున్నాడు మాటలు కాదు. వన్యప్రాణులని గోపనపల్లిలో నీకు అప్పచెప్పిన భూమిని ఎందుకు కాపాడుకోలేదు? పోనీ ఇది ప్రభుత్వం కొట్లాడింది, రక్షించింది. మరి యువతల పక్క భూమి ఇచ్చినప్పుడు 36-37 సర్వేలు ఇచ్చినప్పుడు అక్కడ వన్యప్రాణులు లేవా? అక్కడ జీవ వైవిధ్యం లేదా? అక్కడ జీవ వైవిధ్యం నశించే విధంగా అక్కడ కట్టడాలు కడితే నిద్రపోయినవా అవినీతికి పాల్పడ్డావా? అందుకే నేను ఏమంటున్నా, ఈ యూనివర్సిటీ అధికారులు కావాలనే అవినీతికి పాల్పడ్డారని స్పష్టంగా అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్ మాఫియా ఇచ్చిన డబ్బులు కక్కుర్తిపడి ప్రభుత్వ భూమిలో యూనివర్సిటీ భూములు అక్రమ కట్టడాలు కడుతున్నా చూస్తూ నిద్రపోయారు. అంటే యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూమి జోలికి ఎందుకు వాళ్ళు మళ్ళీ ఒక జియో తీసుకొని వచ్చేసి ఏదైతే గోపాల్పల్లిలో ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఐటీ కార్డర్ డెవలప్మెంట్ చేయొచ్చు కదా. విశ్వవిద్యాలయ అధికారులు అసమర్థులు. వాళ్ళు యూనివర్సిటీకి ప్రభుత్వం ఇచ్చిన భూములు కాపాడుకోలేకపోయారు. అక్కడ అక్రమ కడ్డాలు చాలా వెలిసినాయి. ఇప్పుడు ఈ 400 ఎకరాలు కూడా చూడండి, వీడియో ఫోటో చూడండి. ఆ అంచుల్లో పెద్ద పెద్ద అది ఎత్తైన కట్టడాలు వచ్చినాయి. రేపు ఆ కట్టడాలు ఇందులోకి రావని ఎవరు చెప్తారు? ఎవరు ఇస్తారు నమ్మకం చెప్పండి? చట్టంలో లొసుగులను ఆధారంగా చేసుకొని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీ భూముల్ని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసి సొంత ఇల్లు కట్టుకున్నారు. అక్కడ పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడ యూనివర్సిటీ అధికారుల అలసత్వం, తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారుల అలసత్వం మూలంగా ఎంత జరిగినాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి కాపాడకపోతే భవిష్యత్తులో జరిగేది ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ మాఫియా చట్టంలో లొసుగులు ఆధారంగా చేసుకొని ఆ భూముల్లో ప్రవేశించి మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేసి మళ్ళీ సంవత్సరాలు గడిచే విధంగా ఆ భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు విడిపించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? రాష్ట్ర ప్రభుత్వానికి 24 ఏళ్ళు పట్టింది. అంటే మళ్ళీ ఇంకెవడన్నా అందులో దొడ్డిదారుని వచ్చి ఇది నా భూమి ఏమైనా హైకోర్టులో పిటిషన్ వేస్తే రెవెన్యూ యంత్రాంగాన్ని ఎవరినో మాయ చేసేసి ప్రయత్నం చేస్తే మళ్ళీ కొట్లాడాలి కదా. అప్పటిదాకా ప్రభుత్వ భూమి కాదు కదా. కాబట్టి ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
చాలా చాకచక్యంగా, చురుగ్గా, వేగవంతంగా ఆ భూమిని రక్షించే కార్యక్రమంలో భాగంగానే అక్కడ బుల్డోజర్లు వచ్చినాయి. మాకు తెలవని నెమళ్ళండి. ఉస్మానియా యూనివర్సిటీలో నెమళ్ళు లేవా? హ్మ్. గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో జింకలు కూడా ఉండేవి. 2000 ఆ ప్రాంతంలో. అక్కడ ఉంటే సురక్షితం కాదని చెప్పేసి అప్పుడు యూనివర్సిటీ అధికారులు, ఫారెస్ట్ అధికారులు వాటిని వనస్థలిపురం జింకల అభయారణ్యానికి పంపించారు అక్కడ. ఇప్పుడు కూడా అలాంటి చర్యలు అవును, తీసుకోవచ్చు అదే కదా! చేస్తున్నాం కదా! మరి మొన్న ఒక దుప్పి చనిపోయింది కదా! తప్పు, అది అసత్య ప్రచారం. హ్మ్. అక్కడ ఈ జేసీబీలు ఉనికి పాములే చావు. హ్మ్. దుప్పులు ఎక్కడ చచ్చిపోయినాయి? దుప్పులు అసలు మెరుపు వేగంతో దూకుతాయి. దుప్పులు మెరుపు వేగంతో పయనిస్తాయి. ఇప్పుడు హైదరాబాదు ఇళ్ళలోకి కూడా వస్తా ఉన్నాయంట. తప్పు దుప్పులు ఒక అది. వీడియో అవి కూడా తప్పు. వైరల్ అయితా ఉంది. ఎప్పుడు వచ్చేది ఇప్పుడు కాదు. గతంలో పాత వీడియోలు పెట్టి అవి పెడుతున్నారు. హ్మ్. ఇల్లు ఎందుకు వచ్చినాయి యూనివర్సిటీ పక్కన? హ్మ్. అసలు ఇల్లు కట్టింది ఎవడు? అసలాడ అనుమతులు ఇచ్చింది ఎవడు? యూనివర్సిటీ అధికారులు ఎందుకు నిద్రపోయారు? ఈ దొంగతనం మొత్తం కూడా ఇప్పుడు తీగలాగితే యూనివర్సిటీ అధికారుల డొంక మొత్తం కూడా బయటపడుతుంది. ఈ తప్పు ముమ్మాటికి యూనివర్సిటీ అధికారులు. అందుకే నేను ఏమంటున్నా, ఆ దొంగల్ని, ఆ పందికొక్కుల్ని మేసిన పందికొక్కుల అధికారులు ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ భూ మాఫియాకు అమ్ముడు పోయిన దొంగల్ని పట్టుకోవాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. ఎందుకంటే మాకు సంబంధం లేదు. ఆ భూముల్ని మేము అప్పచెప్పిన తర్వాత హ్మ్. ఆ భూముల జోలికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళదు. ఎవరు పోవాలా? కేంద్ర ప్రభుత్వం కొట్లాడాలా, లాయర్ని పెట్టాలి. ఎట్లా కట్టాలు కట్టారు, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అనుమతులు ఇచ్చింది అనేది దాని మీద ఎందుకు కోర్టుకు పోలేదు వాళ్ళు? మేము బాధ్యతాయుతంగా మేము పోయినాం కదా. మరి ఈ భూముల విషయంలో కూడా ఎందుకు ఈ మా పిటిషన్లో వచ్చి ఇంప్లీడ్ కాలేదు? హ్మ్. కాబట్టి యూనివర్సిటీ అధికారులు ఇక్కడ తప్పు కనపడుతుంది. కాబట్టి కష్టపడి రేవంత్ రెడ్డి ఆ భూముల్ని స్వాధీనం చేసుకునేలాగా కొట్లాడి తీసుకొస్తే వీళ్ళు ఇది మా భూమే అంటావు. అసలు వీళ్ళు చదువుకున్నారా? లేకుంటే వీళ్ళకన్నా చదువుకోననే నయం. రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళి అక్కడున్న భూమిని చూసి ఓర్వని లేక ఇదంతా చేస్తా ఉన్నారు. గుంట నక్కలని కూడా విద్యార్థులను అంటా ఉన్నారు. మేము గుంట నక్కలం అయితే మీరు పందుకొక్కులు అన్నట్టు కూడా విద్యార్థులు ఫైర్ అవుతున్న వీడియోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. విద్యార్థులు అనలేదు అక్కడ ఆయన అసెంబ్లీలో. హ్మ్. గుంటనక్కలంటే రియల్ ఎస్టేట్ మాఫియాని ఉద్దేశించి అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెచ్చగొట్టే విధానాన్ని అన్నారు. నేనంటున్న తోడేళ్ళు విద్యార్థులు కాదు, రాజకీయ నాయకులు తోడేళ్ళు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ మాఫియా తోడేళ్ళు ఆ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ జింకల్ని కూడా వేటాడుతున్నారు. అడవి పందులు ఉన్నాయి అక్కడ, వాటిని కూడా వేటాడుతున్నారు. జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. నెమళ్లను కూడా వేటాడుతున్నారు. నిజంగా ఆ నెమళ్లకు హాయిగా 10 కాలాల పాటు ఆ జింకలు జీవ వైవిధ్యం దెబ్బతినకుండా ఉండాలంటే వాటిని ఎమ్మటే నెహ్రూ జువాలజికల్ పార్కా, లేకుంటే మన మన వనస్థలిపురంలోని జింకల పార్కా ఎక్కడికో తరలిస్తే అవి హాయిగా ఉంటాయి. లేకుంటే వాటికి కూడా ప్రమాదం పొంచి ఉన్నది. వాటికి ప్రమాదం పొంచి ఉందని మీకు కూడా ఇప్పుడు తెలుస్తా ఉంది. కానీ వాటికి ఎందుకు రక్షణ కల్పించలేకపోతా తప్పకుండా ఉన్నారు? అదే కదా ఇప్పుడు రేపు వచ్చేది అది స్టార్ట్ ఫారెస్ట్. వాళ్ళ ఇల్లును మీరు తీసేసినప్పుడు వాటిని వీటన్నా తీసుకెళ్తే బాగుండేది కదా. విషయం ఇల్లుని ఎవరు తీసివేయలేదు. అంటే గుర్తుపెట్టుకోండి. జంతువులకు సంబంధించిన గూడారాలు. జంతువుల అలజడి అనేది ఆ 400 ఎకరాల్లో ఈ గోపనపల్లి వైపు కూడా పోతాయి. అక్కడ ఒకప్పుడు అడవులు ఉండేవి. హ్మ్. ఇళ్లలోకి ఎందుకు పోతున్నాయంటే అడవులు ఉండబట్టే పోయినాయి. అక్కడ జనావాసాలు కాదవి. అవి వన్యమృగాల ఆవాసాల్లోకి ఇల్లు కట్టారు, అక్రమంగా కట్టారు. వాళ్ళకి అనుమతులు ఎవరు ఇచ్చారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? యూనివర్సిటీ అధికారులు నిద్రపోలేదా? అందుకే మనం ఏం చేస్తున్నామంటే రేపు వాటిని ఎన్నున్నాయో లెక్క కడతాం. 10 ఉన్నాయా, 20 10 ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ లేవు. జింకలు కానీ అవి అన్ని కూడా వేటాడారు దుర్మార్గులు చాలా మంది. ఇక్కడ ఉన్న వాళ్ళే విద్యార్థులు కూడా చాలా మంది పట్టుకొని కొట్టిన దాఖలాలు ఉన్నాయి వేటగాళ్ళని. కాబట్టి మనం ఇప్పటికైనా మించిపోయింది లేదు. అది ప్రభుత్వ భూమి అని చెప్పి ప్రపంచం మొత్తానికి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ప్రభుత్వం తప్పకుండా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసి తెలంగాణ అవసరాలకు వాటిని వాడుకుంటాం. వ్యాపారం కాదది. తెలంగాణ ఖజానా నిండే విధంగా, తెలంగాణ నిర్మించే విధంగా ఎట్లాగూ ఐటీ పరిశ్రమ మొత్తం కూడా అక్కడ ఉన్నది. కాబట్టి అదే ప్రాంతంలో ఐటీ అభివృద్ధి చెందాలి, వేరే చోట పెట్టుకోమని చెప్పడానికి వీడెవడు అసలు మాట్లాడటానికి? అసలు అంతే కదా. అంటే సిటీ డెవలప్మెంట్ కావాలి ఒక కారణం ఐటీ అవును. ఇప్పుడు దానికి అంతర్జాతీయ నాలుగో నగరం ముచ్చెర్ల చేస్తాను. అక్కడ అభివృద్ధి అయితే ఇంకా ప్రారంభం కాలే. ఇప్పుడు హైదరాబాదు, సైబరాబాదు, సికింద్రాబాదు 3 నగరాలు ఉన్నాయి. సైబరాబాద్లోనే ఐటీ ఉందా లేదా? ఇప్పుడు హైటెక్ సిటీ పెట్టిన తర్వాతనే ఇక్కడ ఐటీ వచ్చిందా లేదా? కాబట్టి ఒకప్పుడు మేము 2006, 7 ప్రాంతాలు ఈ రాళ్ళు రప్పలు ఇవన్నీ ఇప్పుడున్న ప్రాంతం కూడా రాళ్ళు రప్పలే. ఒకప్పుడు అంతకుముందు 80, 70లో ఈ ప్రాంతం మొత్తం కూడా ఇళ్ళు లేవు, రాళ్ళు రప్పలే. మరి ఇప్పుడు కాంక్రీట్ జంగల్ కాలేదా? అదే కదా బాధ. ఉన్న నిజమైన పర్యావరణవేత్తలు అభివృద్ధిని అడ్డుకోరు. నిజమైన కుహనా పర్యావరణవేత్తలు ఎవడైతే ఉన్నాడో, ఇప్పుడు ఎవడో ఆమెతో ఉన్నది, ఆమె పేరేంటి, సినిమా తార భార్య, ఆమె పేరు కూడా గుర్తురాట్ల, అపోలో హాస్పిటల్ అధినేత, పారిశ్రామికవేత్త, చరణ్ భార్య, మన చిరంజీవి కోడలు, ఆమె మాట్లాడుతుంది. ఉపాసన. అసలు ఆమెకేం సంబంధం? ఎన్నడన్నా అన్నం పెట్టారు అసలు పక్షులకు, జంతువులకు?
ఇవాళ ఏదో యూట్యూబ్లో చూసి వాడు చూసి కాపాడండి అని మాట్లాడుతున్నారు. వాళ్ళు సర్వనాశనం చేసింది వాళ్ళే, అంటే ఆ వ్యాపారస్తులే. వాళ్ళు ఏంటంటే ఆ వీడియోలలో అరణ్య ఘోష వినిపిస్తుంది. అవన్నీ తప్పుడు. నెమలిలో ఎవరైనా అరుపులు గాని, నక్కల అవన్నీ కూడా అవన్నీ కట్టుకథలు. హ్మ్. కావాలని చెప్పి కృత్రిమ మేధతో అవన్నీ కూడా సృష్టించారు. కృత్రిమ ఉద్యమం చేస్తున్నారంటాను నేను. కృత్రిమ మేధతో అవన్నీ ఆడ సృష్టించి విద్యార్థులే స్వయంగా చెప్తా ఉన్నారు కదా, చాలా విద్యార్థులు మంది. అమాయకులు అండి. వాళ్ళ తప్పు లేదండి. వాళ్ళ మెదడులో ఒకటే విషం నాటారు. ఇది మన భూమి అని చెప్పారు. హ్మ్. తర్వాత ఏమైంది, వాళ్ళు కూడా పెద్దలు అధికారులు అందరూ కూడా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే విధంగా ఏం చేయాలి అర్థం కాక జీవ వైవిధ్యం గురించి మాట్లాడు. జీవ వైవిధ్యం గురించి అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఇక్కడ జీవ వైవిధ్యం గోపనపల్లి మీ భూములే. ఇప్పుడు మీకు ప్రభుత్వం అప్పచెప్పిన భూముల్లో జీవ వైవిధ్యం దెబ్బతింటే ఎందుకు నిద్రపోయారు? హ్మ్. అంటే అవినీతికి పాల్పడ్డారు కాబట్టి వాళ్ళ మీదకి వచ్చేద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో మీరు అక్కడ రెచ్చగొట్టి కృత్రిమ ఉద్యమాలు లెగుస్తుంది. కాబట్టి విద్యార్థులు వాళ్ళ అద్దాలు లాంటి మనుషులు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడనే పొరపాటు పడుతుంది. ఎందుకంటే అక్కడ రాజకీయాలు చూస్తా ఉన్నారు కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ చూడట్లేదు, స్టూడెంట్ సమస్యలు చూడట్లేదు, స్టూడెంట్ మీద లాఠీ చార్జీలు జరుగుతూ ఉంటే చూడట్లేదు. ఇది ఒక ఏంటంటే బీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, ఇట్లా రాజకీయ కోణంగా కాకుండా ఒక మానవతా దృక్పథంతో అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచించట్లేదు కదా. విద్యార్థులు జోక్యం చేసుకునే దగ్గర జోక్యం చేసుకోవట్లేదు. అనవసరంగా ఆయన ప్రాంతంలో పోతున్నారు. ప్రొఫెసర్లు బీజేపీ ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నాడు, వాళ్ళ కింద వీళ్ళు ఉంటారు కాబట్టి అంతా అందులో ప్రొఫెసర్ల దగ్గర నుంచి అందరూ కూడా ఏబీపీ తర్వాత ఇతర బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళే అక్కడ ఉండి దీన్ని రెచ్చగొడుతున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే మనందరం కొట్లాడాల్సింది ఇక్కడ కాదు, ఇది రక్షింపబడింది ఈ భూమి. రేవంత్ రెడ్డి రక్షకుడు, దీన్ని 400 ఎకరాలు రక్షించిన రక్షకుడు. మనమందరం ఎక్కడ కొట్లాడాలా? భక్షకులు అంటారు వాళ్ళు అంతే అంటాడు, సోయిలేనుడు అట్లా అంటాడు. ఇక్కడ కళ్ళ ముందు కొట్లాడి కనపడితే ప్రైవేటు వ్యక్తి కాజేయాలని చూసిన భూమిని 24 సంవత్సరాలు కొట్లాడి గత ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించి కోర్టులో కేసు కూడా వాదించకుండా ఉంటే రేవంత్ రెడ్డి వచ్చి పదునైనటువంటి లాయర్ను పెట్టి ఆ కేసు గెలిచే విధంగా కొట్లాడినాడు. గొప్పడు కదా, రక్షకుడు కాదా? చెప్పండి, చెరువులు కుంటలు కాకుండా రక్షకుడు కాదా? ఇక్కడ ఎందుకంటే వీళ్ళేవాడని మాట్లాడి చెప్పడానికి ఏదో. నేను ఏమంటున్నా, ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్పింది 100 మంది దేశంలో 140 కోట్ల మంది 45 కోట్ల మంది జాబితాలో మనుషుల్లో, పురుష జాబితాలో ఉన్నటువంటి మనుషుల్లో 100 మంది శక్తివంతుల జాబితాలో రేవంత్ రెడ్డి 28వ స్థానం, రాహుల్ గాంధీ 9వ స్థానం. వీళ్ళు చెప్పాలి ఎందుకు వచ్చింది. ఇట్లాంటి హోంగార్డులను, మహిళ ఎవరైతే ఉన్న ట్రాన్స్జెండర్స్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి హోంగార్డులో పెట్టి వాళ్ళు కూడా మనుషులే అని చెప్పి, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ పెట్టి, సాంప్రదాయ చదువులే కాదు స్కిల్ యూనివర్సిటీ ఉండాలి అని చెప్పి స్కిల్ యూనివర్సిటీ పెట్టి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టి, అదేవిధంగా రకరకాల మహిళలకు వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా బస్సులు ఇచ్చే, ఆర్టీసీ బస్సులు ఇచ్చే విధంగా 140 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 5,000 కోట్లు ఆదా చేసుకునే విధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ, 50 లక్షల మంది పేదలకు 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ ఇస్తూ, 45 లక్షల మంది పేదలకు 500కే సబ్సిడీకి సిలిండర్ ఇస్తూ, 54,74,000 మందికి రైతు భరోసా ఇస్తూ, అదే చెప్పండి 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్ల రుణమాఫీ చేసినందుకు వాళ్ళు గుర్తించి, ఆ ఇంగ్లీష్ పత్రిక వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ పత్రిక వాళ్ళు గుర్తించి రేవంత్ రెడ్డి స్థానం ఇది అని చెప్పారు. రేపు తప్పకుండా రాహుల్ గాంధీ మొదటి స్థానంలోకి పోతాడు, రేవంత్ రెడ్డి 2వ 3వ స్థానంలోకి పోతాడు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డికి వీళ్ళ ఇచ్చే సర్టిఫికేట్, వీళ్ళకి అంత స్థాయి ఉందా? సోయి లేని వాళ్ళు, ఎక్కడ కొట్లాడాలో తెలవని వాళ్ళు, ఇక్కడ మనకు అన్యాయం జరిగిన దగ్గర, మన భూములు ఆక్రమణ జరిగిన దగ్గర కొట్లాడకుండా, భూముల్ని కాపాడబడిన దగ్గర ఇది మా భూములు అని చెప్పి కొట్లాడటం ఎంతవరకు న్యాయమో ప్రజలు చెప్పాలి. తెలంగాణలో లాఠీ చార్జ్ అనేది ఆంధ్ర పాలకుల మీద మన రాష్ట్రం, మన నిధులు, మన ఏవైతే ఉన్నాయో మనకు కావాలని అప్పుడు జరిగిన ఉద్యమంలో లాఠీ చార్జ్ అయింది. మళ్ళీ నిన్న మొన్న ఏదైతే యూనివర్సిటీలో లాఠీ చార్జెస్ మళ్ళీ మహిళలను చూడకుండా లాఠీ చార్జీలు చేసిళ్ళు. ఇది ఎలా ఇప్పుడు సమర్థిస్తారు? అక్కడ సందట్లో సడేమి అన్నట్టు విద్యార్థులు ఎప్పుడు తప్పు చేయరు, విద్యార్థులు ఎప్పుడు రాళ్ళు ఇవ్వరు, విద్యార్థులు అనే వాళ్ళు ఎప్పుడు ఎవరిని గాయపరచరు, వాళ్ళకై వాళ్ళు బాధపడతారు తప్ప ఒకళ్ళని గాయపరచరు. కానీ విద్యార్థుల ముసుగులో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అసాంఘిక శక్తులను పంపించి పోలీసుల పైన ఎంతమంది డీసీపీ గాయపడింది, అక్కడ ఒక ఐపీఎస్ గ్రూప్ 1 అధికారి వీళ్ళు గాయపడ్డారు, డిఎస్పీలు వాళ్ళు గాయపడ్డారు. వాళ్ళ మీద దాడి చేస్తే చట్టం ప్రకారం చర్య తీసుకోవద్దా? వాళ్ళ ప్రొఫెసర్లతోనే అక్కడ ఏం జరుగుతా ఉంది? తప్పు, వాళ్ళు ప్రొఫెసర్లు కాదు, వెళ్తా ఉన్న నేపథ్యంలో సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు ప్రొఫెసర్లుగా ఆ విధంగా చేసిన వాళ్ళు చేయలేదంట కదా. ప్రొఫెసర్లు అనే వాళ్ళు ఆ భూమిని కాపాడుకుంటారు. మేమే అన్నాం, అసలు వాళ్ళకి సోయి లేకపోతే, ఆ అధికారులు ఎవరైతే వాళ్ళకి సోయి లేకపోతే ఇప్పటి వరకు భూమి గచ్చిబౌలి స్టేడియానికి, టిఎన్జిఓ కాలనీకి,
ఈ గోపనపల్లి భూములకు పోంగా 1600 ఎకరాలు ఉంది. ఇప్పటికైనా మేలుకొనండి, మేమే మీకు టైటిల్ చేసిస్తాం, మీ పేరు మీద చేసిస్తాం అని ప్రభుత్వమే చెప్పిన తర్వాత కూడా ఇంకా తేరుకోవట్లేదు. ఇదే ఏదైతే ఇందాక మీరు అడిగిన ఏదైతే వాళ్ళకి ఆ సోయి లేదని ఏదైతే అంటుర్రో ప్రొఫెసర్‌లకి. సో ఇన్ని వాళ్ళు తను చేయరు కదా, మరి ప్రొఫెసర్లు ఎందుకు వస్తారు? మీరన్నా సరే వాళ్ళకి లేదు కాబట్టి మీరన్నా ఏదైతే 400 ఎకరాలు ఆ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి పట్టా చేసి చేయొచ్చు ఇస్తున్నాం కదా! కదా, మేము అదే అన్నాం. మేమే ఇస్తాం, రెవెన్యూ మంత్రే సాక్షాత్తు మన ప్రెస్ మీట్లో చెప్పిండు. హ్మ్. 1600 ఎకరాల భూమి ఉంటుంది, మేము అంచనా వేసినాం. ఆ 1600 ఎకరాల భూమిని మేము వాళ్ళకి టైటిల్ చేసి ఇస్తాం అంటాం. అది 23 23 ఎకరాలు పోయింది. అది హ్మ్. 2300 ఎకరాల్లో 800 ఎకరాలు పోగొట్టారు. ఎవరు పోగొట్టలే. అక్కడ గచ్చిబౌలి స్టేడియానికి ఇచ్చారు, టీఎన్జిఓస్ కాలనీస్కి ఇచ్చారు, కొన్ని సంస్థలకు ఇచ్చారు. ఇప్పుడు 400 ఎకరాలు కూడా ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది ఏంది, వాళ్ళకి అధికారికం కాలే. హ్మ్. వీళ్ళు నిజంగానే వీళ్ళకి 400 ఎకరాల పైన చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు రిజిస్టర్ అప్పచెప్పేవాడు కాదు ప్రభుత్వానికి, సంతకం పెట్టి అప్పచెప్పేవాడు కాదు. ఒకవేళ ఆ రిజిస్టర్ తప్పు చేసి అప్పచెప్పినా ఈ ప్రైవేటు వ్యక్తి హైకోర్టులో కేసు వేసినప్పుడు రిజిస్టర్ అది యూనివర్సిటీ అధికారులు నిద్రపోయారా? ఎందుకు స్పందించలేదు, ఇంప్లీడ్ కాలేదని అడుగుతున్నాం. ఇక్కడ సాంకేతిక పరంగా, న్యాయపరంగా, శాస్త్రీయబద్ధంగా అత్యున్నత న్యాయస్థానమే ఇది ప్రభుత్వాన్ని చెప్పిన తర్వాత ప్రొఫెసర్లు అన్న వాళ్ళు ఎక్కడ కొట్లాడాలా? గోపనపల్లి భూములు అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనపరుచుకుందాం పాండి, ఆడ బిల్డింగ్ కట్టిన ఖాళీ చేపిద్దాం పాడని ఆడ కొట్లాడకుండా వచ్చి ఈడ ప్రభుత్వం స్వాధీనపరుచుకున్న దాంట్లో వచ్చి అంటే కుక్కలు ఉన్నాయి, జీవులు ఉన్నాయని చెప్పి రకరకాల ఎత్తుగళ్ళేసి ఆ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అది మంచిది కాదు. అభివృద్ధి పేరు మీద బుల్డోజర్ రాజు నడుస్తా ఉంది. దామగుండం ఆ విధంగానే చేసిర్రు. ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాలు ఆ విధంగానే చేసిర్రు. ఇప్పుడు మళ్ళీ ఈ యూనివర్సిటీ 400 ఎకరాలు ఆ విధంగానే చేస్తా ఉన్నారని ప్రధానమైన ఆరోపణ వస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. ఇవి ఎలా చూస్తా ఉన్నారు? తప్పు బుల్డోజర్ రాజ్యం కాదు. హ్మ్. కబ్జా కూరల నుంచి ప్రభుత్వ భూముల్ని కాపాడుతుంది రేవంత్ రెడ్డి సర్కారు. అందుకే హైడ్రా వచ్చింది. దాని చట్టపరిధి రేపు రాబోతుంది. 1000 ఎకరాలు హైడ్రా పరిధిలో కాపాడినాం. కాబట్టి ఇట్లనే ముసలి కన్నీళ్ళు గారుస్తుంటారు. అంటే ఎవడో ఒకటో ఇద్దరో నష్టపోతున్నారని చెప్పి వందల మందికి అన్యాయం చేయటం కాంగ్రెస్ ప్రభుత్వ విధానం కాదు. ఇక్కడ ఎవరు నష్టపోవడం, ఎవ్వరికి నష్టం లేదు. ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం అక్కడ విద్యార్థుల్ని వాడుకుంటున్నారు. ఇది చాలా హేయమైన చర్య, దిగజాడు రాజకీయం. విద్యార్థులు కూడా ఒకటే చెప్తున్నా, మీ ఛానల్ ద్వారా వాళ్ళకి ఒకటే చెప్తున్నా, అనవసరంగా వాళ్ళ ఉచ్చులో పడకండి. మీరు చదువుకోరు, రేపు వాళ్ళు ఈ రాష్ట్రంలో కదా కొద్దిమంది ఎక్కడెక్కడ రాష్ట్రం అక్కడ చేసేది కూడా ఎవరైతే పోలీసులపై అక్కడ నుండి ఉద్యమాలు చేసే వాళ్ళంతా కూడా అక్కడ విద్యార్థులు కాదు, కొంతమంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. అసలు వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు రాజకీయం చేయడం కోసం, విద్యార్థులు రెచ్చగొట్టడం కోసం వచ్చారు. ఆయన అడుగుతున్నాండి, అంటే జీవ వైద్యం గురించి బీజేపీ విద్యార్థులు అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా కానీ మాకు తల్లి లాంటిది, అలాంటి తల్లి నుండి కొంత బాగా విడిపోతా తల్లి నుంచి అసలు ఎవడో కబ్జా చేసి స్థిరపడితే తల్లిని ఎవడో లాక్కొని తల్లిని తీసుకపోతే ఆ తల్లిని తీసుకొచ్చి కాపాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. దీన్ని అభినందించండి. అందుకే విద్యార్థుల మనసులో విషయం నాడుతున్నారు. అందుకే నేను ఏమంటానంటే, అసలు బీజేపీ వాళ్ళు జీవ వైవిధ్యం గురించి, బీఆర్ఎస్ వాళ్ళు వన్యప్రాణుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎందుకు చెప్పనా? గతంలో రోహిత్ వేముల చనిపోయినప్పుడు ఎవరు చావు కారణం? బీజేపీ నాయకులు ఒత్తిడి చేయటం వల్ల మానసికంగా కృంగిపోయి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. రోహిత్ వేముల ఆత్మ ఒక మనిషి ప్రాణానికి నిండు, ఒక విద్యార్థి ప్రాణానికి హాని కలిగించి చంపినోళ్ళు వాళ్ళకు జీవ వైద్యం మీద ఉంటుందండి ప్రేమ. అదేవిధంగా ఆ విద్యార్థి రోహిత్ వేముల చనిపోతే కనీసం బాధ్యతగా ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా వద్దా? అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయనటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఒక విద్యార్థి రోహిత్ వేముల లాంటి ప్రతిభావంతుడైనటువంటి విద్యార్థిని పొట్టన పెట్టుకున్నటువంటి బీజేపీ పార్టీ వాళ్లకు జీవ వైవిధ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా? ఇలా వాళ్ళు కార్చేది నిజమైన ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. అది మోసం. జీవ వైవిధ్యం అంటే ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అక్కడ రీసెర్చ్కి సంబంధించిన 100 ఎకరాలు హైకోర్టుకు కేటాయించడమా, లేకుంటే దామగుండంలో ఫారెస్ట్ అడవులు తీసేయడం? దామగుండంలో జీవ వైవిధ్యం అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంలో జీవ వైవిధ్యం అంటే వికారాబాదు దామగుండం అది రాడార్ కేంద్రం. రేడియో ధార్మిక ద్వారా మన యొక్క పడవలు సముద్రంలో వచ్చేటువంటి సబ్మెరైన్లు వాటికి సిగ్నల్లు, వాటికి దిశానిర్దేశాలు చేస్తాయి. చైనా నుంచి కానీ లేకుంటే పాకిస్తాన్ నుంచి కానీ ఏమన్నా దొడ్డిదారులు నీటి కింద సబ్మెరైన్లు వస్తున్నాయా పసిగట్టి వాటిని ఛిద్రం చేసేటువంటి చర్యలకు పూనుకునేది గొప్ప భద్రతా ప్రమాణాలతో కూడుకున్నటువంటి కేంద్రం. అది 12 లక్షల మొక్కలు నాశనం అవుతున్నాయి, అక్కడ జీవరాశులు నష్టపోతున్నాయి. ఇదే కుహనా
పర్యావరణవేత్తలు, నిజమైన పర్యావరణవేత్తలు అట్లా అనరు. అభివృద్ధిని ఆకాంక్షిస్తారు వాళ్ళు. అంటే అక్కడ అక్కడ ఏం చేస్తాను, 12 లక్షలు కాదు, అక్కడ వీళ్ళ కన్నా ఎక్కువ వాళ్ళకి అది కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు కాదు అక్కడ. కేంద్ర ప్రభుత్వం నావీ వ్యవస్థ వీళ్ళు చెప్పిన 12 లక్షలు అంతకన్నా ఎక్కువ మొక్కలే, దాదాపు 50,000 మొక్కలు కూడా నష్టపోవటంలే. ఎటువంటి పర్యావరణానికి హాని కాకుండా, ఎటువంటి కలుషితం లేకుండా, ఏ ప్రాణవాయువుకు నష్టం లేకుండా, జీవ వైవిధ్యానికి లేకుండా అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. సుప్రీంకోర్టు, కేంద్ర పర్యావరణవేత్తలు, పర్యావరణ సంఘం వాళ్ళు చెప్పిన నిబంధనలకు అనుగుణంగా కడతారు. రేపు ఇక్కడ కూడా అంతే. రేపు సుప్రీంకోర్టులో ఏం చెప్పినా, హైకోర్టు ఏం చెప్పినా ఏం చెప్తుంది, అది ప్రభుత్వ భూమి, దాన్ని పర్యావరణానికి విఘాతం కలగకుండా పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా దాన్ని అభివృద్ధి చేయండి అంటే తప్ప ఆపని చెప్పదు. అది గుర్తుపెట్టు, రేపు జరిగే జడ్జిమెంట్ వచ్చేది అదే. రేపు సుప్రీంకోర్టు అయినా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఒక మొక్క తీస్తే 100 మొక్కలు నాటే విధంగా అక్కడ అభివృద్ధి చేయమంటాం. ఇప్పుడు మనం చూద్దాం, మనం ఇక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జి దిగుతాం, దిగితే అక్కడ అభివృద్ధి లేదా? అక్కడ ఒకప్పుడు చెట్లు గుట్టలు కాదా, పుట్టలు కాదా? అక్కడ జీవ వైవిధ్యం లేదా? అభివృద్ధి జరిగింది. తెలంగాణకి తలమానికం అది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి రేపు ఈ 400 ఎకరాల్లో కూడా తెలంగాణకే తలమానికమైనటువంటి పరిశ్రమలు, అక్కడ ఐటీ పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు రాబోతున్నాయి. తెలంగాణ బిడ్డలకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. దీనికి సంబరపడాలి కానీ దీనికి ఎందుకురా కుళ్ళుకుంటారా మీరు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, హైకోర్టు కూడా ఆపేయండి, నిలిపేయండి అని కూడా నిన్న స్టే ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తారు. నేను అదే చెప్తాను కదా, నేను ఒక అడ్వకేట్, నాకు తెలుసు. మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుంది, ఏంది ఆపండి అంటది. తర్వాత అన్నప్పుడు ఆపాలి కదా. మధ్యంతరం ఇచ్చినప్పుడు ఆపు. ఇప్పుడు ఏం పనులు జరగట్లే. నిన్న సాయంత్రం కూడా మధ్యంతర ఉత్తర్వులు అందిందాక, కోర్టు నుంచి అందిందాక పనులు అవుతాయి. కోర్టు నుంచి ఎప్పుడు వస్తాయి? ఆర్డర్ ఇచ్చినా సాయంత్రం 5కో 6కో రావాలా. అది అందియాలి. ఎవరు ఇవ్వాలి? ఎవడైతే కోర్టు పోయినా వాళ్ళు తెచ్చి అధికారులకు ఇస్తే వాళ్ళు ఆపుతారు. అట్లా ఆపారు. కోర్టులు అంటే మాకు గౌరవం ఉంది కాబట్టి రేపు అది కోర్టులు అంటే వీళ్ళకి కూడా గౌరవం ఉంటుంది కదా. రేపు అదే కోర్టులు అభివృద్ధిని ఆపడానికి వీల్లేదు, అభివృద్ధి జరగాలి, పర్యావరణాన్ని కూడా కాపాడాలి, జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటే ఉన్న 10 నెమ్మలని 20 జింకలు తీసుకుపోయి నెహ్రూ జువాలజికల్ పార్క్లో పెడతాం. అక్కడ ఇంకా సంరక్షణ ఇంకా బాగుంటుంది వాడికి. ఇక్కడ ఎవరు తిండి పెడతారో చూడండి, మొన్న వీళ్ళు ఫోటోల్లో ఆ జింకలు ప్లాస్టిక్ బాటిళ్ళు, తర్వాత అవి తినే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పదార్థాలు తినే పదార్థాలు కాదు, కానీ అవి ఏరుకుంటున్నాయి. అంటే అట్లాంటి అధ్వాన పరిస్థితి ఉంది అక్కడ. జింకలకు ఎవరు తీసుకొచ్చారు? యూనివర్సిటీ అధికారులు అన్నం పెట్టారు వాటికి. యూనివర్సిటీ అధికారులు అక్కడ జేసీబీలు నడుస్తా ఉంటే అంత జేసీబీలు నడుస్తా తినేది చూడండి. జేసీబీలు నడుస్తా ఏంటంటే పారిపోతాయి. అక్కడ తినే ఆహార పదార్థం ఏందది? చెత్త చెదారం, అవి పచ్చని గడ్డి మొక్కలు. ఏదో దినాలు అవి తినకుండా ఆ చెత్త చెదారానికి ఆశపడతానంటే ఎంత ఆకలితో ఉన్నాయి. అక్కడ ఆహారం కూడా దొరకట్లేదు. ఎందుకంటే ఆ చుట్టూ మొత్తం కూడా కాంక్రీట్ జంగల్ అయిపోయింది. ఈ పరిధిలోనే ఆ జంతువుల జీవ వైవిధ్యం అంటే ఆ మొక్కలు కూడా లేకుండా అయిపోయినాయి. ఆ మొక్కలు కూడా పెద్ద పెద్ద మొక్కలు ఏం లేవు ఆడ. సర్కారు కంప, పనికిరాని మొక్కలు అవే మిగిలిపోయినాయి. పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా హరించకపోయినాయి. కాబట్టి ఈ జింకలు జోలికి కూడా చాలామంది వస్తున్నారు, వేటాడుతున్నారు. కాబట్టి వాటికి ప్రాణాలకు ముప్పు ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాటికి సురక్షిత ప్రాంతాల్లో చేర్చి, ఆ నెమలను కూడా సురక్షిత ప్రాంతాల్లో చేర్చి తప్పకుండా అక్కడ జీవ వైవిధ్యాన్ని ఇప్పుడున్న ప్రకృతి కన్నా అంతకన్నా అందమైనటువంటి పచ్చని ప్రకృతిని కాపాడి పెంచుతూ అక్కడ నిర్మాణాలు అభివృద్ధి చేస్తాం. ఇది ఎందుకు బాధ అనిపిస్తుంది? గతంలో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అమ్మలేదా కోకాపాట్లో? ఇలా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో బీజేపీ పార్టీ చేయట్లేదా? చిన్న బాలిక ఇల్లు కూలగొడుతుంటే, బుల్డోజర్ రాజ్యం చేస్తుంటే ఏడ్చుకుంటూ పుస్తకాలు ఆగండి, ఆ పుస్తకాలను చెప్పి బయటకు వస్తుంటే ఆ వీడియో ఇప్పటికీ దేశాన్ని కదిలిస్తుంది. ఆ వీడియో రాష్ట్రంలో కూడా హైడ్రా పేరు మీద కూడా జరిగింది. నేను అదే అంటున్నా, ఇక్కడ వాళ్ళు అక్కడ చేస్తున్నారు, మేము ఇక్కడ చేయడానికి మేము అవకాశం ఇచ్చినాం. ఇక్కడ శృతి మించిపోయింది హైడ్రా అనేది. ఎందుకు వచ్చింది? ఇక్కడ సహసిద్ధమైనటువంటి చెరువులు, కుంటల్ని కూడా అన్యాక్రాంతం చేసి రియల్ ఎస్టేట్ మాఫియా, ఇది కూడా రియల్ ఎస్టేట్ మాఫియా గత ప్రభుత్వం ఒత్తాసు పలికి కబ్జా చేస్తే ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ప్రమాదం ఉంది, భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది, వరదలు వానలు వస్తే ఇప్పుడు వచ్చి వర్షంలో వస్తుంటే అరే రోడ్డు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ రోడ్లు మునిగిపోయే పరిస్థితి ఉంది. అక్కడ నీళ్ళన్నీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కాబట్టి భవిష్యత్ తరాలకు ఇట్లాంటి ప్రమాదం వాటిల్లకుండా ఉండాలంటే హైడ్రా సమర్థవంతంగా ఎవరైతే కబ్జాలు చేశారో, చెరువు శిఖాల్లో ఇల్లు కట్టినరో, అక్రమ నిర్మాణాలు చేశారో వాటన్నిటిని కూడా కూల్చి ఆ భూముల్ని స్వాధీనం చేసుకుంటుంది. నాగార్జున వదిలిపెట్టలేదండి. అక్కినే నాగార్జున అక్రమాలకు ఊరుకున్నామా? చేసేసినాం. మీకు ఉత్సాహం ఉంటే మనందరం ఆ గోపనపల్లి భూములు నా 394 ఎకరాలు యాడిగిపోయినాయో యూనివర్సిటీ అధికారులను గల్లాబట్టి అడుగుదాం. యూనివర్సిటీ అధికారులు కోర్టులో కేసు వేసి అక్కడ ఉన్నటువంటి భవనాల్ని ఖాళీ చేసేంత వరకు మనందరం కూడా
పోరాడదాం రాండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఉన్నటువంటి నిజమైన విద్యార్థి లోకాన్ని నేను పిలిపిస్తాను. మీరు అడ్వకేటర్ కాబట్టి కేటీఆర్ గారు ఈరోజు సుప్రీంకోర్టు లాయర్లతోని అడ్వకేటర్లతోని వాళ్ళు మాట్లాడిన వీడియో కూడా ఒకటి వైరల్ అవుతా ఉంది. అంటే ఏ విధంగా ఉండబోతా ఉంది సుప్రీం ఏదైతే కోర్టులో ఈ కేసు ఏ విధంగా ఉండబోతా ఏ ఉంది? కేసు ఇప్పటికే స్టే ఇచ్చింది యూనివర్సిటీకి ఆల్రెడీ సంబంధించి హైకోర్టు జోక్యంలో ఉన్నది. హైకోర్టు హైకోర్టు విచారణ సుప్రీంకోర్టు జరుగుతుంది. కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తారు? సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తారు? పర్యావరణానికి విఘాతం కలగకుండా మీరు అక్కడ అభివృద్ధి చేయండి అంట తప్ప అభివృద్ధిని అడ్డుకోమని ఏ కోర్టులు చెప్పవు. రేపు జరిగేది అదే తీర్పు. నేను ముందే చెప్తున్నా, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లకుండా మీరు అక్కడ కట్టుకోండి. మరి గోయన 111 జీవో పరిధిలో మన జన్వాడ ఫామ్ హౌస్ కడితే హైకోర్టుకు పోయిండు. హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు. తర్వాత జీవోనే ఎత్తేసారు వీళ్ళ కోసం, వీళ్ళ స్వార్థం కోసం. కాబట్టి ఎక్కడైనా కానీ సత్యమేవ జయతే. రేవంత్ రెడ్డి సత్యం కోసం కొట్లాడుతాడు. సత్యమే అంతిమంగా గెలుస్తుంది. ఈ తాటాకు చప్పుళ్ళు ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఈ కృత్రిమ ఉద్యమాలు ఎవరు ఎక్కువ కాలం నిలబడవు. సార్, డ్రోన్ కేసు ఏదైతే ఉందో 500తోనే అయిపోతుందని అన్నారు. కానీ మనం హెచ్సియు యూనివర్సిటీలో 2 విద్యార్థుల పైన మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది? అంటే డ్రోన్కి కేసుకి ఈ కేసుకి తేడా ఉంది. అది డ్రోన్ ఎగరేస్తే 500 ఫైన్. కానీ ఒక అధికారంలో విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ల వాళ్ళపై రాళ్ళు రువ్వి వాళ్ళు గాయాలయ్యే విధంగా చేసిన ఘటనలో వాళ్ళు కూడా ఆ నవీన్కి ఏదో పేరుంది, వాళ్ళ 2 పేర్లు ఎవరు, వాళ్ళు కూడా పూర్వ విద్యార్థులు. వాళ్ళు ప్రస్తుతం నేను చెప్పినగా ప్రస్తుత విద్యార్థులు ఎవరు ఆ పనులు చేయరు. విద్యార్థి అనేవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో అంత జాగ్రత్తగా ఉంటాడు. ఇట్లాంటి దుర్మార్గమైన పనులకు విద్యార్థులు ఎవరు చేయరు. రాజకీయ ప్రేరేపితంతో ఎవరో కొంతమంది రెచ్చగొట్టే విధంగా అక్కడ అంత చేస్తున్న విద్యార్థులు చాలా సంయమనంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళ జ్ఞానోదయం అవుతుంది. అసలు భూమి ఏంది, మనం ఎక్కడ కొట్లాడుతున్నాం, మనం కొట్లాడాల్సింది ఇక్కడ కాదు, గోపనపల్లిలో కొట్లాడాలా, అది అసలు మన భూమి, ఇది ప్రభుత్వం కొట్లాడి తెచ్చుకున్నటువంటి భూమి, సాధించుకున్న భూమి అని చెప్పి విద్యార్థులకి ఆలోచన వచ్చింది. ఇప్పటికి అర్థమైపోయింది. అందుకే అంత ఉధృతం తగ్గుతుంది. కానీ కొంతమంది రాజకీయ శక్తులు, రియల్ ఎస్టేట్ మాఫియా విద్యార్థుల్ని కొంతమంది ముసుగులో ఉన్నటువంటి కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళతో దీన్ని కృత్రిమ ఉద్యమం చేసి రచ్చ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, ధర్మం వైపు విద్యార్థులు ఉండండి, అధర్మం వైపు ఉండకండి. న్యాయంగా ప్రభుత్వం భూమి ప్రభుత్వం కొట్లాడుకొని సాధించుకున్నది. యూనివర్సిటీ భూమిని యూనివర్సిటీ అధికారులు కొట్లాడకుండా వేరే వ్యక్తులకు అప్పచెప్పారు. దానిపైన కొట్లాడాలి. కాబట్టి వాళ్ళపైన కేసులు ఏం కేసులు అంటే వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరించారు కాబట్టి, విచక్షణ మర్చిపోయి పోలీస్ అధికారం మీద దాడి చేశారు కాబట్టి ఆ కేసులు పెట్టారు. కాబట్టి తప్పదు అది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని 500 కేసులు తీసుకుపోయి చర్లపల్లి జైల్లో పెట్టి చీకటి గదిలో బంధించారు. ఎంత దుర్మార్గం ఆలోచన చేయండి. కాబట్టి ఈ ప్రభుత్వం అర్థం చేసుకునే ప్రభుత్వం, చెబితే వినే ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునే ప్రభుత్వం, ఎవరికి కూడా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం. కాబట్టి విద్యార్థులు గమనించి మీరు అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి మన యూనివర్సిటీని అభివృద్ధి చేసుకునే విధంగా మీరందరూ పాటుపడాలని చెప్పి మేము కోరుతున్నాం. సార్, ఈ బీసీ నినాదం అనేది అన్ని పార్టీలు, ఒక పార్టీ కాదు, ఇటు బీఆర్ఎస్ చూడొచ్చు, అటు బీజేపీ చూడొచ్చు, ఇక్కడ మన తెలంగాణ వరకు కాంగ్రెస్, ఎందుకు ప్రధానంగా బీసీల నినాదమే వినిపిస్తుందంటే ఏం చెప్తారు? బీసీల నినాదమే ఎందుకు వినిపిస్తుందంటే బీసీలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని మొదట గుర్తించిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అందుకే రాహుల్ గాంధీ గారు 42 మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తాం బీసీలకు, వాళ్ళకి విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు. వారు రాహుల్ గాంధీ గారు హామీని నిలబెట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మాటకు కట్టుబడి ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు జనాభా గణన చేసి కులగణన చేసి దాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసి దాన్ని నిజంగా బీసీలకు శాశ్వతంగా లాభం జరగాలంటే పార్లమెంట్ ఆమోదం కావాలి, కేంద్ర ప్రభుత్వం ఆమోదం కావాలి. అవి భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలి. 9వ షెడ్యూల్లో చేర్చాలంటే తమిళనాడులో అదేవిధంగా 69% రిజర్వేషన్ ఉంటే అక్కడ 9వ షెడ్యూల్లో చేర్చాలి. అన్ని పార్టీలు కూడా ఏకమైనవి. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఏం చేసింది, ఇక్కడ చేసి దాన్ని అడిగి పంపించింది. ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీ నాయకుల పైన బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే దాంట్లో వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఈ పార్లమెంట్ సెషన్స్లోనే దాన్ని ఆమోదింపజేసి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెడితే బీసీలకు మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకు వాళ్ళకి చేయాలంటే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా సరే బీసీలు అత్యధిక జనాభా ఉన్నా సరే వాళ్ళ దమాషా ప్రకారం అభివృద్ధి జరగట్లేదు.
అదే కులగణన అంటే ఇది ఒక బీసీలకే కాదు, అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో, అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా ఉపయోగపడేందుకే, అదేవిధంగా సమాజంలో అత్యధిక వర్గాలుగా ఉన్న బీసీలకు న్యాయం చేసేందుకే ఈ కులగణన కార్యక్రమం. అందుకే ఢిల్లీలో నిన్న బీసీలు మాకు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించి భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో బీసీ నాయకులంతా కూడా, మా కాంగ్రెస్ నాయకులంతా కూడా, మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు పోయారు. అక్కడ ఏం చేశారు? నిజమైనటువంటి బీసీల బంధువు రేవంత్ రెడ్డి అని చెప్పి అందరూ కూడా కీర్తించారు. ఆ విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా ఈ కులగణన చేశారు. 42% రిజర్వేషన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసి పైకి పంపించారు. కాబట్టి ఇప్పుడు బాధ్యత బీజేపీ నాయకుల పైన ఉన్నది. ఆ బీసీలకు న్యాయం జరిగితే వాళ్ళు 100% బీసీలకు న్యాయం జరిగే విధంగా బీజేపీ నాయకులు ప్రవర్తించాలి. ఏ మాత్రం తేడా వచ్చినా బీసీలు మాత్రం, బీజేపీ నాయకులు మాత్రం వదిలిపెట్టరు. అంటే బీజేపీ కూడా ఇక్కడ మన తెలంగాణలో ఉన్న బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉంది. సెంటర్లో ఉన్న బీజేపీ ఎందుకు బీసీ నినాదానికి కొంత వ్యతిరేకంగా కనిపిస్తున్న తరుణాలు కనబడుతున్నాయి, ఎందుకు అంటారు? అంటే వాళ్ళకి ఇష్టం లేదు కులగణన చేయటం, జనగణన చేయటం. అంటే జనగణన చేస్తారంటున్నారు కానీ కులగణన చేయట్లేదు. ఎందుకంటే రేపొద్దున డీలిమిటేషన్ జరగాలంటే జనగణన జరగాల. జనగణన ఎందుకు రాబోయే, కులగణన చేయండి అని చెప్పి రాహుల్ గాంధీ అంటాడు, రేవంత్ రెడ్డి అంటాడు. కులగణన చేస్తే సమస్య ఉండదు. దేశంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఆ ఎస్సీల్లో బీసీల్లో పేదలు ఎవరు ఉన్నారు అని చెప్పి ఒక ఆలోచన అనేది వస్తుంది. కాబట్టి బీజేపీకి ఏంది, ఈ వర్గాలకు రాజ్యాధికారం రావటం కానీ, వాళ్ళ విద్యా ఉద్యోగాల్లో వాళ్ళ శాతం ఇవ్వటం కానీ ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ 2 నాలుకల ధోరణిగా వ్యవహరిస్తుంది బీజేపీ. రాష్ట్రంలోనూ సమర్థిస్తూ, కేంద్రంలోనూ వ్యతిరేకిస్తుంది. అంటే నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించే విధంగా బీజేపీ చేష్టలు ఉన్నాయి. కాబట్టి నిజంగా బీజేపీ చిత్తశుద్ధి బీసీల పట్ల ఉంటే కేంద్రంలో ఎమ్మటే ఈ బిల్లులోనే ఈ వక్ఫ్ బోర్డు బిల్లును ఆమోదించారు లోక్సభలో, ఈ బీసీ బిల్లు కూడా పెట్టండి. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తాయి. కాబట్టి నిజంగా వాళ్ళ చిత్తశుద్ధిని మనం చూడాలి. ఇప్పుడు ఏ మేరకు ఉందో వాళ్ళని చూడాలి మనం. చాలా వరకు బీజేపీ ఎంపీలు ఏమంటూ ఉన్నారంటే, కావాలని ఒక ఎజెండా తీసుకొని బీజేపీ పైన బురద చల్లడానికి ఆయన ఏదో ధర్నాలని అవ్వని ఢిల్లీకి వచ్చి 10-20 సార్లు ఢిల్లీలో ఢిల్లీ పాలన తీసుకొని వస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా అవన్నిటికీ వ్యతిరేకము, మా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఏదనుకున్నా కానీ చేయగలుగుతారు అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తున్నారు? ఇవన్నీ ఎందుకు? బీసీలకు న్యాయం చేయాలా వద్దా? మీరు న్యాయం చేస్తారా, అన్యాయం చేస్తారా? నేను ఒకటే అడుగుతున్నా మీ టీవీ ద్వారా. న్యాయం చేసేవాళ్ళైతే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో బిల్లును మీ దగ్గర పంపించింది. దాన్ని చట్టసభలో ఆమోదింపజేసి, పార్లమెంట్లో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్చండి. ఈ డొంక తిరుగుడు మాటలన్నీ ఎందుకు? కాబట్టి అనవసరం సమయం వృధా మాటలు. మీ బీజేపీ ఎంపీలు 8 మందిని గెలిపించారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమంటున్నాము. ఈ మాటలు వద్దు, చేతలు కావాలి మాకు అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఏదైతే రెడ్డిలకు కానీ ప్రాధాన్యతను కల్పించేసి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు బీసీ నినాదం తీసుకురావడం ఇలా చూస్తారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల ఏదైనా అభివృద్ధి అనేది వాళ్ళని తీసుకురావడం అనేది క్రమక్రమంగా ఉంటుంది. అసలు బీసీలకు ఈ మాత్రం కల్పించడం కూడా గొప్పే కదా. అరుదైన అవకాశాన్ని రాహుల్ గాంధీ కల్పిస్తాడు. బీసీలంతా కూడా ఆయన కృతజ్ఞతన్నారు. రేపు ఏమైనా జరగవచ్చు. బీసీలు అడగకుండా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి చేయలేదా? బీసీ కదా ఆయన. అదేవిధంగా అశోక్ గెహ్లట్ని చేయలేదు రాజస్థాన్లో. కాబట్టి రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం చేయడంలో గాంధీల కుటుంబం అనేది మొదటి నుంచి కూడా అన్ని పార్టీలకు కూడా మార్గదర్శకంగా ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీకి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆచరించి చూపిస్తుంది. ఇలా తెలంగాణ ఉదాహరణగా మారిపోయింది. కాబట్టి రేపు ఇక్కడ చేస్తాం, రేపు ఎక్కడైనా, రేపు ముఖ్యమంత్రులు అవుతారు, ఏ నాయకులైనా అవుతారు. ఇలా సిక్కు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయలే గతంలో కాంగ్రెస్ పార్టీ కాదా? అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మంత్రివర్గ విస్తీర్ణంలో ఎంతమంది బీసీలకి మంత్రి పదవులు ఇస్తారని ఆశిస్తారు? అది బీసీలకి ఇస్తారు తప్పకుండా. వాళ్ళకి ఇవ్వాల్సిన తమాషా ప్రకారం ఇస్తారు. ఎవరికి వాళ్ళ పనితనాన్ని బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి రాహుల్ గాంధీ గారు న్యాయం చేస్తారు. ఒకళ్ళు చెప్తే అయ్యేది కాదు. ఎవరు చెప్పారు? ఏ బీసీ నాయకుడు చెప్పాడని 42% కులగణన చేస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకళ్ళతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ సహసిద్ధంగానే స్వతహాగానే అట్టడుగు వర్గాల వాళ్లకు న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తుంది. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిన, బీసీ కమిషన్ వేసిన, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన, కేంద్రీయ విద్యా సంస్థల్లో ఐఐటి, సెంట్రల్ యూనివర్సిటీలో 27% రిజర్వేషన్లు పెట్టిన కాంగ్రెస్ పార్టీని పెట్టింది. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చిన కాంగ్రెస్ పార్టీని చేర్చింది. ఇవాళ 42% రిజర్వేషన్ కూడా కాంగ్రెస్ పార్టీని ఇచ్చింది. రేపు ఈ బీజేపీ ప్రభుత్వం ఓడిపోంగలోనే, రాహుల్ గాంధీ ప్రధానంగా ఆంగలోనే
దేశవ్యాప్తంగా 42% రిజర్వేషన్ చేస్తాం, జనాభా ఎంత ఉందో ఆ తమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తాం, అది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇంకోటి మంత్రి పదవి విస్తరణ ఏదైతే ఉందో దాదాపుగా 15 నెలలు అయిపోయింది. ఇంకా ఇంతవరకు గూడా మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఈ ఉగాది అని జెప్పిర్రు. విస్తరణ అయిపోతుంది ఉగాదికి అని జెప్పిర్రు. ఇలా అంటే పొడిగించుకుంటా పోతా ఇప్పుడు మా ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి చెప్పలే కదా ఎవరికి, హ్మ్. మా మల్లికార్జున ఖర్గే గారు చెప్పలేక, ఉగాదికి అని చెప్పలేక, ఊహాగానాలు. ఆడ వాళ్ళు ఇప్పుడు వక్ఫ్ బోర్డు మీద వీళ్ళు చర్చ నడుస్తుంది, ఇలా రాజ్యసభలో నడుస్తుంది. హ్మ్. దానికి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఉంటాయి. ఆ పనిలో ఉన్నారు. తెలంగాణ మీద దృష్టి ఆ రోజు మాట్లాడారు. ఓ చేసుకోండి అని ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వీళ్ళు జాబితా పంపిస్తారు, వాళ్ళు ఆమోదిస్తారు. ఫలానా ఉగాదికని నేను చెప్పలే. రేపు రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మనం ఇక్కడ నుంచి బయటికి పోయిన గంటల న్యూస్ రావచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడ్డ వాళ్ళకి గాదు, కొంత పైకం ఉన్న వాళ్ళదే పదవులు అన్నట్టు ఎగ్జాంపుల్ మానవత రాయే తనకి ఇంతవరకు గూడా కష్టపడి గూడా కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పదవి లేకుండా ఉన్నారు గదా! ఎలా ఉంది కాంగ్రెస్ సరే, పార్టీలో? సరే. కాంగ్రెస్ పార్టీలో అందరికీ అవకాశాలొస్తాయి. ఇందులో డబ్బున్నోళ్ళు ఉంటారు, డబ్బు లేనోళ్ళు ఉంటారు, నాలాంటోళ్ళు కూడా ఉంటారు. కాపోతే నాకు అవకాశం రాలేదు. అవకాశం ఎదురు చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారున్నాడు. ఆయన మంత్రి కాలే, స్పీకర్ అయిండు. ముఖ్యమంత్రి కుర్చీ వచ్చి సోనియా గాంధీ గారు "ఏసి కూర్చో బాబు" అన్నారు. అట్లా అవకాశాలు పని చేసుకుంటూ పోతే అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి. సరే, నేను ఎమ్మెల్యే టికెట్ ఆశపడ్డా, కష్టపడ్డా, అవకాశం రాలేదు, చేజారిపోయింది. నా బదులు అప్పుడున్న ఖమ్మం జిల్లా పరిస్థితుల్లో కొత్త నాయకత్వం రావటం, వాళ్ళకి అవకాశం ఇవ్వటం జరిగింది. అయినంత మాత్రాన సరే, నేను అలిగి వేరే పార్టీలోకి పోయి బీఆర్ఎస్‌లోకి పోయినా, మళ్ళీ గర్వాప్సీ పెడితే కాంగ్రెస్ పార్టీ మాలాంటోళ్ళని గుర్తిస్తాం రండి అని అంటే, మీ కష్టాన్ని వృధా పోనివ్వం రండి అంటే మళ్ళీ వచ్చినాం. మళ్ళీ పార్టీ పని చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఏదో ఒక రోజు రోషే గారు లాంటి ఉదాహరణ తీసుకుందాం. ఆయన ఎమ్మెల్సీగా ఉండి, 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 ఉండి చివరి దశలో ఆయన కూడా ఊహించలే. వచ్చి ముఖ్యమంత్రి కూర్చో అన్నది. హ్మ్. సోనియా గాంధీ గారు కూర్చోమన్నారు. కూర్చున్నారు. ముఖ్యమంత్రిగా పరిపాలించారు. రేపు మాలాంటోళ్ళు కూడా అంతే. అవకాశాల కుర్చీలనేవి కూడా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు వేస్తారు. తప్పకుండా కుర్చీలో కూర్చుంటాం. అది ఏదనేది వెయిట్ చేద్దాం. తొందర ఎందుకు మనకి? అంటే మానవత రాయని ఏ పొజిషన్‌లో జూడొచ్చు? అంటే ఏ పదవిలో ఇక చూసి పదవి ఏదనేది ఇప్పుడు ఆశావహ మనం మనం ఎవరైనా గాని ఇది చెప్పడం స్క్రీన్ ముందు నాకు ఆశ లేదని చెప్పొద్దు. నాకు ఆశ ఉంది. ఆశావహ డైరెక్ట్ జీవితం అది. కొంతమంది నల్గొండ సంబంధించిన ఎమ్మెల్యేలు మాకు యువ మంత్రి గావాలన్నట్టు పేర్లు సరే, వినబడుతున్నాయి. మనిషి అనేవాడు ఆశావాద దృక్పథంతో ఉంటాడు. ఆశాజీవి. హ్మ్. ఆశ లేకపోతే మనం పని చేయలేము. ఆశ అంటే అర్థమైంది అభివృద్ధి. ఇయాల ఈ ఉన్నాం. నేను దాదాపు 24వ సంవత్సరం ఇప్పుడు. 24 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నా. క్రియాశీలకంగా అధికారం లేనప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసినా. ఎందుకు పనిచేస్తామంటే నాకు ఏదో ఒక పదవి వస్తది. ప్రజలకు ఆ పదవిని పెట్టుకొని ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు చేయొచ్చనే ఆలోచన ఉంటది. కాబట్టి వాళ్ళు ఆశపడటం తప్పు లేదు. నేను ఆశపడ్డాను, ఎవరైనా ఆశపడొచ్చు. కానీ అధిష్టానం అనేది ఎవరికి ఎప్పుడు ఇయ్యాలో పదవులనేది, ఏ పదవనేది వాళ్ళు ఇవ్వటం అనేది ఆనవాయితీ.